వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ప్రతి ఎపిసోడ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అండ్ వాటి కాంబినేషన్స్ హెల్తీగా ఎలా చేసుకోవాలి అండ్ కుకింగ్ టైం ఎలా తగ్గించుకోవాలి, తర్వాత హెల్దీ కుకింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అండ్ సజెషన్స్తో పాటు న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ మీట్ అయ్యేలా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ తీసుకోవాలని బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఎవ్రీ ఎపిసోడ్లో చెప్తుంటాము. అండ్ అలాగే ఇవాళ కూడా అటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే హెల్తీ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్ట్. సో యూజువల్గా ఏంటంటే చాలామంది హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనుకుంటున్నారు, బట్ టైం వాళ్ళకి పర్మిట్ చేయట్లేదు. సో చాలా తక్కువ టైంలో ఏ కైండ్ ఆఫ్ హెల్దీ ఫుడ్ వాళ్ళు తీసుకోవచ్చు ఎవ్రీడే? సో మెయిన్గా మనం తీసుకునే స్టేపుల్ ఫుడ్ వచ్చేసి రైస్ ఇంకా రోటీ. సో రైస్ అయితే మనం డిఫరెంట్ ఫ్లేవర్డ్ ఫుడ్స్ తీసుకోవడం, అండ్ అలాగే వైట్ రైస్ బ్రౌన్ రైసే కాకుండా రెడ్ రైస్ కూడా ఎప్పుడు వస్తుంది అది కూడా ఇంక్లూడ్ చేసుకోవడం. అండ్ రోటీస్ అంటే నార్మల్గా పరాటాస్ కానీ లేదంటే స్టఫ్డ్ పరాటాస్ కానీ అలాంటి డిఫరెంట్వి ఏదైనా మనం ఇంక్లూడ్ చేసుకొని వెజిటేబుల్స్, కొంతమంది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం. సో అలాంటిది ఆ ఫ్లవర్లో మిక్స్ చేసి తీసేసుకోవడం. అండ్ మిల్లెట్స్ కూడా ఇప్పుడు మనకు చాలా మంచివి. సో మిల్లెట్స్ నార్మల్గా కుక్ చేసి ఎవరు తీసుకోరు, ఆ కన్సిస్టెన్సీ కానీ ఆ కుకింగ్ ప్రాసెస్ నచ్చక. సో అలాంటి వాళ్ళు వాటితో కూడా ఫ్లేవర్డ్ రైసెస్ చేసుకోవడం. సేమ్ ఎలాగైతే మనం పులావ్స్ చేసుకుంటామో అది వైట్ రైస్ ప్లేస్లో ఆ మిల్లెట్స్ని మిక్స్ చేసుకోవడం. అండ్ మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ దోశ, ఇడ్లీ, సో అందులో కూడా ఇడ్లీ పిండి లేదంటే వైట్ రైస్ కాకుండా మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసి తీసుకోవడం. ఇలా కొన్ని రీప్లేస్మెంట్స్ చేసుకుంటూ స్వైప్ చేసుకుంటూ యూస్ చేస్తే హెల్తీ ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇవాళైతే మంచి రెసిపీస్తో వచ్చేస్తుంటావు. అండ్ థీమ్ ఏంటి అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ థీమ్ వచ్చేసి డెమెన్షియా. డిమెన్షియా అంటే మర్చిపోతూ ఉంటారు అనమాట. ఎస్, అవును. సో ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి ఏంటి అంటే ఫుడ్ తిన్నది కూడా ఒక్కొక్కసారి గుర్తుండదు అనమాట. సో అలాంటప్పుడు మనం ఏంటి ఎక్కువగా న్యూట్రిషియస్ ఉన్న ఫుడ్ అండ్ కొంచెం ఈజీగా తీసుకునే ఫుడ్ అండ్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించాలి. బికాస్ ఆఫ్ మెడికేషన్స్ అండ్ ఆ మైండ్ యాక్టివిటీ వల్ల వాళ్ళకి ఏం తినాలనిపించదు అండ్ అపిటైట్ కూడా వాళ్ళకి అంతగా తెలియదు. ఓకే, సో మనం ఇచ్చిన దాంట్లోనే ఎక్కువగా క్యాలరీస్ అండ్ ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఉత్తప్పం. క్యాబేజ్ ఉత్తప్పం, నిజంగా ఉత్తప్పం అంటే మనకు స్టఫ్ ఉంటుంది కాబట్టి ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో ఒకసారి తింటే కొంచెం లేట్ అయినా, ఒకవేళ వాళ్ళు నిజంగానే భోజనం తినడం మర్చిపోయినా కూడా ఆ ఎనర్జీ అని ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది సస్టైన్ అవుతూ ఉంటాయి. సో మంచి రెసిపీ యాక్చువల్గా కాంబినేషన్. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో చక్కగా రవ్వతో చేసుకుంటాం అంటే ఇన్స్టెంట్ ఉత్తప్పం చేసుకుంటాం. పెరుగు తీసుకొచ్చేసావు అండ్ అలాగే క్యాబేజ్ తీసుకొచ్చావు, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కూడా తీసుకొచ్చావు. సో గ్రేట్ కాంబినేషన్ యాక్చువల్గా. సో దీనివల్ల మతిమరుపు అనేది ఏంటి, న్యూట్రిషనల్ వాల్యూస్ ఇంక్రీజ్ అవ్వడానికైనా లేకపోతే మతిమరుపు నుంచి ఏమైనా కొంచెం తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో ఎన్హాన్స్ చేయడానికి ఆబ్వియస్గా మనకు వెజెస్ చాలా ఉపయోగపడతాయి, లైక్ క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ అండ్ అలాగే క్యాబేజ్. అండ్ దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి క్యాలరీ కౌంట్ మనం ఎప్పుడు కూడా చూడకూడదు, అంటే లో క్యాలరీ ఇవ్వాలి హై క్యాలరీ ఇవ్వాలని. ఏదైనా వాళ్ళకి కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేటట్టుగా ఇవ్వాలి. కొంతమంది ఏంటి అంటే డెమెన్షియా ఉన్నప్పుడు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏదైనా ఇన్స్టెంట్ ఎనర్జీ ఉన్న ఫుడ్ ఇస్తే కొంచెం వాళ్ళకి ఆ మెటబాలిక్ రేట్ అనేది ఈజీగా ఇంప్రూవ్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఓకే, సో డన్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా మిక్సింగ్ బౌల్. ఓకే, స్పూన్, ముందుగా సుజీ రవ్వ, ఇందులోనే కొంచెం సాల్ట్, ఓకే, అలాగే కొంచెం ఫ్రూట్ సాల్ట్ కూడా. హ్యాపీగా బ్రేక్ఫాస్ట్కి తీసుకోవచ్చు అనమాట. తీసేసుకోవచ్చు. అండ్ ఇందులోనే మనం కర్డ్ వేస్తాం. వెజిటబుల్స్ అన్ని కూడా అందులోనే వేసి మనము చేసుకుంటున్నాము. వెజిటబుల్స్ అన్ని కూడా ఇందులోనే వేసుకుంటున్నాం. ఓన్లీ క్యాబేజ్ ఇంకా క్యాప్సికమ్ మాత్రమే మనం టాపింగ్స్ లాగా యూజ్ చేస్తాం. ఓకే, సో రవ్వతో చేసుకుంటాం కాబట్టి ఆ క్రంచీనెస్ కూడా ఉంటుంది, యాక్చువల్గా ఫిల్లింగ్ గా కూడా అనిపిస్తుంది. ఎస్, ఇందులోనే కొంచెం ఆనియన్స్, ఓకే, అండ్ అలాగే క్యారెట్స్, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా. ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో డిమెన్షియాలో ఉన్నారు అన్నప్పుడు మనము ఐడెంటిఫై చేయొచ్చు, ఐడెంటిఫై చేసి దాన్ని రివర్సల్ బ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
సో స్టేజ్ 1 వరకు కొంచెం వాళ్ళని రివర్స్ చేయొచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా దానికి ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే. సో ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా లైక్ డాక్టర్స్ ట్రీట్మెంట్ బట్టి ఉంటుంది. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ తక్కువగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడుండే స్ట్రెస్ వల్ల కూడా కొంచెం చిన్న ఏజ్లో అంటే చిన్న ఏజ్ అని కూడా కాదు, మోడరేట్ ఏజ్ అని చెప్పొచ్చు. అంటే ఒక 50sలోనే కొంతమందికి డెమెన్షియా అనేది స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళని రివర్స్ బ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్. ఓకే. సో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాము. సేమ్ ప్రాసెస్లో మనము ఇక్కడ ఎలాగైతే మనం సుజీ రవ్వ ఇంక్లూడ్ చేసామో నార్మల్గా రాగి ఇంక్లూడ్ చేయొచ్చు, జొన్న పిండి కానీ సజ్జ పిండి కానీ ఇలా ఏదైనా మిల్లెట్ ఫ్లాట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ వెజిటేబుల్స్ కూడా మనం ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో చక్కగా కలుపుతుండండి. ఈ లోపల ప్యాన్ కూడా హీట్ చేసేస్తాను. ఓకే. సో ఇవి ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? అంటే ఒకటి సరిపోతుంది అంటారా? ఎందుకంటే అన్ని స్టఫింగ్ చేస్తున్నాం కాబట్టి. స్టఫింగ్ చేస్తాం కాబట్టి మాక్సిమం ఒకటి సరిపోతుంది. లేదంటే వాళ్ళకి కొంచెం అపిటైట్ ఎక్కువగా ఉంటే మనం 2 కూడా ఇవ్వచ్చు. ఓకే, డన్. సో కొద్దిగా మనకు ఆ థిక్నెస్ అనేది ఉండాలి. యా. సో అందులోనే మనము క్యాబేజ్ అన్ని టాపింగ్స్ వేసుకుంటాం అన్నమాట. కొంచెం క్యారెట్, క్యాప్సికమ్ కూడా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. అండ్ వాళ్ళకి చూడడానికి కూడా కొంచెం విజిబిలిటీ ఎక్కువగా ఉంటే కూడా హ్యాపీగా తినడానికి ఇష్టపడతాను. ఓకే, పర్ఫెక్ట్. నిజంగా నువ్వు చెప్పినట్టు చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఒక్కటైతే సరిపోతుంది యూజువల్గా. సో మార్నింగ్ టైం తీసుకుంటే సరిపోతుంది. సో ఇదే ఒక్కోసారి టిఫిన్స్ తింటూ ఉంటారు నైట్ టైం. సో అలాంటి వాళ్ళకి కూడా ఇటువంటి రెసిపీ తీసుకోవచ్చు. యా, ఇవ్వచ్చు. బట్ ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, అంటే కొంతమందికి మెడికేషన్స్ ద్వారా కూడా షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతాయి. సో అలాంటి వాళ్ళు రవ్వ కాకుండా ఇంకేదైనా రాగి కానీ జొన్న పిండి కానీ సజ్జ పిండి కానీ రీప్లేస్ చేసుకోవాలి. ఓకే పల్లవి, సో చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాము. సో బ్యూటిఫుల్గా ఉంది, యాక్చువల్గా కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో అరోమా కూడా అద్దరిపోతుంది. క్యాప్సికమ్ ఫ్లేవర్ అండ్ క్యారెట్స్ అన్ని వేసుకున్నాం కదా. సో రెడీ అయిపోయినట్టున్నా మరి. ఎలా క్యాబేజ్ ఉత్తప్పం రెడీ అయిపోయింది. ఓకే, సో టేస్టీ క్యాబేజీ ఉత్తప్పం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. క్యాబేజీ ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు: రవ్వ 1 కప్పు, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన క్యాబేజీ 1 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1 కప్పు. క్యాబేజ్ ఉత్తప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రవ్వ, తగినంత ఉప్పు, ఫ్రూట్ సాల్ట్, పెరుగు వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి అందులో నీళ్లు పోసి దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తర్వాత నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఊతప్పంలా వేసుకొని పైనుంచి తరిగిన క్యాబేజీ, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ ఊతప్పం రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా కమ్మగా ఉంది. సో యూజువల్గా నార్మల్ దోశల కంటే ఇలా రవ్వతో చేసుకుంటే కొద్దిగా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఏవైతే మనము వెజిటబుల్స్ వేసాము అని ఎస్పెషల్లీ క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ క్యాబేజ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది పర్ఫెక్ట్గా. అండ్ ఇంకా చట్నీ కూడా ఏం అవసరం లేదు, ఇలా తీసుకోవచ్చు. హ్యాపీగా సూపర్ ఉంది. సో అన్ని వెజీస్ అంటే వాళ్ళకి ఫుడ్ ఇచ్చేటప్పుడే మనం కొంచెం హై క్యాలరీ అండ్ హై న్యూట్రిషియస్గా ఒకేసారి ఇవ్వాలని ఇందాక చెప్పినట్టు, ఇందులో అయితే మనం మ్యాక్సిమం వెజిటేబుల్స్ మిక్స్ చేసాము అండ్ అన్నీ కూడా ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది అండ్ వాళ్ళకి చాలా బ్యాలెన్స్డ్గా అండ్ చాలా కామ్గా కూడా ఉంటుంది. ఓకే, సో ఇదైతే ఎక్సలెంట్ ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మఖానా మిక్చర్. మఖానా మిక్స్చర్, ఎస్, ఫుల్ మఖానా అనుకుంటారు కదా. సో ఈ మధ్య చాలా మంది ఫుల్ మఖానా కూడా వాడుతున్నారు, జస్ట్ స్నాక్స్ లాగా కానీ అలాగా బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఏంటంటే పిల్లలకి ఇష్టంగా తింటారు, కైండ్ ఆఫ్ పఫ్డ్ రైస్ లాగా అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి ఆ మిక్చర్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో మిక్స్చర్ అన్నావు కాబట్టి అసలు ఏమేమి కాంబినేషన్ యూస్ చేస్తున్నావో చూడాలి. సో ఫుల్ మఖానా మనం అనుకున్నాము ఆల్రెడీ. అండ్ గింజలు సీడ్స్ తీసుకొచ్చేస్తాం అనమాట. ఓకే, ఏం సీడ్స్ అవి? ఇవి వచ్చేసి పంప్కిన్ సీడ్స్. ఓకే, పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఫుల్ మఖానా, ఇవి మూడు కూడా ఏంటి అంటే మెమొరీ పవర్ని ఎన్హాన్స్ చేయడానికి. సో ఇందులో ఉండే omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. పర్ఫెక్ట్. అండ్ అటుకులు తీసుకొచ్చినట్టున్నారు, అవి రాగి అటుకులు. సో నార్మల్ గా కొంచెం ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే వాళ్ళకి కొంచెం ఇమ్యూన్ బూస్టప్ ఇవ్వడానికి. అండ్ కొబ్బరి చాలా మంచి ఫ్లేవర్ అన్నమాట. సో ఈ కాంబినేషన్స్ అంతా ఒక మిక్స్చర్ లాగా చేసుకోబోతున్నాం. సో స్నాక్స్ రూపంలో తీసుకుంటాం అయితే? ఇది స్నాక్స్ రూపంలో తీసుకుంటాము. నార్మల్ గా మనము అటుకులో చూడవా కానీ లేదంటే పర్ఫ్డ్ రైస్ ఎలాగైతే చేసుకొని తింటామో ఇవి కూడా అలా చేసుకొని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇది ఒక 1 వీక్ వరకు మనం హ్యాపీగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏ టైంలో అయినా కొంచెం స్నాక్స్ లాగా ఇచ్చేసేది. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ కొంచెం ఆయిల్. సో ఫూల్ మఖానా మనము పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా యూస్ చేయొచ్చా, లైక్ డిఫరెంట్ కర్రీస్లో కానీ అలాగా? ఫుల్ మఖానా నార్మల్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా ఇలాగైనా సరే జస్ట్ డ్రై రోస్ట్ చేసి కూడా మనం ఒక బాక్స్లో ప్రిజర్వ్ చేసి తీసేసుకోవచ్చు. సో ఎవ్రీడే తీసుకోవచ్చా ఫుల్ మఖానా? అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి, సో ఎంత తిన్నా మనకు ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకున్న ఫిల్లింగ్గా ఉండదు కాబట్టి కొంతమంది ఎవ్రీ డే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మరి అలాంటప్పుడు ఫుల్ మఖానా ఎవ్రీడే తీసుకోవచ్చు? ఫుల్ మఖానా కూడా మనకు సీడ్స్ గ్రూప్లోనే వస్తుంది అనమాట, లోటస్ సీడ్స్. కాబట్టి ఇది ఎవ్రీడే మనం ఒక 7 to 8 వరకు తీసుకోవచ్చు. సో ఎవ్రీడే నార్మల్ డ్రై రోస్ట్ చేసేది. పర్ఫెక్ట్. సో నూనె కూడా వేడెక్కింది. ఏం వేస్తాం ఫస్ట్ మనము ఫుల్ మఖానా రోస్ట్ చేసి పక్కన పెట్టేస్తున్నాము. ఫస్ట్ ఫుల్ మఖానా, సో ఇంకా బ్రెయిన్ స్టిమ్యులేట్ చేయడానికి అండ్ అలాగే కెఫీన్ కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. కాఫీ తీసుకోవచ్చా డిమెన్షియా ఉన్న వాళ్ళు? సో వాళ్ళకి ఏంటి అంటే ఆ టైంలో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ కానీ మూడ్ స్వింగ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. సో అది కొంచెం కంప్రెస్ చేయడానికి మనము కెఫిన్ ప్రోడక్ట్స్ అనేది ఇస్తాము. బట్ ఎక్కువగా ఇస్తే కూడా వాళ్ళకి బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తక్కువ అవుతుంది అండ్ అలాగే డైజెషన్ ఇష్యూస్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ పెరుగుతుంది. సో పర్ డేలో 200 ml వరకు వాళ్ళకి లిమిట్తో ఇవ్వాలి. ఓకే, బట్ యూజువల్గా తీసుకోవచ్చు కఫే ఉన్నది. యూజువల్గా కెఫేన్ అనేది తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే, ఫ్రూట్స్ ఎక్కువగా ఎటువంటివి తీసుకుంటే బెటర్ డిమెన్షియా ఉన్న వాళ్ళు? సో ఫ్రూట్స్లో అయితే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు. బట్ కొంతమందికి వాళ్ళ మెడికేషన్ ద్వారా లేదంటే హోల్ బాడీ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకున్న బయోమెడికల్ పారామీటర్స్ ద్వారా మనము ఫ్రూట్స్ అనేది కొన్ని రిస్ట్రిక్ట్ చేస్తాం. సో దాన్ని బట్టి అంటే కొంతమందికి పొటాషియం అనేది రెగ్యులర్గా పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనము బనానా అనేది తక్కువ చేయాలి. అండ్ షుగర్స్ ఎక్కువగా ఎలివేట్ అయ్యేటప్పటికీ కూడా మనము గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ చూసుకొని ఇస్తూ ఉండాలి. అంటే మనకి యాపిల్లో చాలా తక్కువగా ఉంటుంది, వాటర్ మిలన్లో తక్కువగా ఉంటుంది, పపాయలో తక్కువగా ఉంటుంది. సో అలా వాళ్ళ బాడీ కండిషన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఓన్లీ డిమెన్షియా ఉంటే మాత్రం అన్ని ఫ్రూట్స్ ఇచ్చేసేయాలి.
చక్కగా ఇవి కూడా వేగిపోయాయి మనకు. అది ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఫస్ట్ జీడిపప్పు, అలాగే కొంచెం కరివేపాకు, ఓకే, పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, సో ఫ్లాక్స్ సీడ్స్ అంటే కొంచెం డ్రై రోస్ట్ చేస్తే ఆ స్టిక్కీ నేచర్ అనేది పోతుందా? యా, డ్రై రోస్ట్ చేస్తే కొంచెం స్టిక్కీ నేచర్ అనేది పోతుంది. అండ్ అదేంటి అంటే మనము పౌడర్ లాగా చేసుకొని కూడా దాన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ రాగి అటుకులు కూడా వేసేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్లీ కొబ్బరి కూడా యాడ్ చేస్తాం. సో ఇందులో మనం యాడ్ చేసుకోవాలా ఫుల్ మకానా? అది మొత్తం మనం మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసేసుకొని స్పైసెస్ వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇంకొక స్పూన్, కొంచెం కారం, ఓకే, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా. ఓకే, సో అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. యా, సో యూజువల్గా మిక్చర్ అంటే చాలా లైట్గా ఉంటుందిలే, స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అనుకున్నాము. బట్ ఇది మీల్ రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు, ఎందుకంటే బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి. యా, మీల్ రిప్లేస్మెంట్ లాగా కూడా తీసుకోవచ్చు. బట్ వాళ్ళకి క్యాలరీస్ అనేది మనం కొంచెం ఎనర్జీ రావడానికి ఇవ్వాలి. దీంతో పాటు ఇంకేదైనా డ్రింక్స్ కానీ సాలడ్స్ కానీ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఓకే పల్లవి. సో చక్కగా మనం మిక్స్ అయితే చేసుకున్నాము. సో ఇంకా సర్వ్ చేసుకోవడం. యా, ఇంకా మనం సర్వ్. చాలా చక్కగా డ్రైగా ఉంది. సో డ్రైగా ఉంది కాబట్టి మనం కొన్ని రోజులు ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, రెడీ అయిపోయినట్టేనా మరి? యా, లస్యా మకానా మిక్చర్ రెడీ అయిపోయింది. ఓకే, సో క్రంచీ మకానా మిక్స్చర్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మకానా మిక్స్చర్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఫుల్ మఖానా 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2, గుమ్మడి గింజలు 1 కప్పు, అవిసె గింజలు 1 కప్పు, రాగి అటుకులు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు. మఖానా మిక్స్చర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఫుల్ మఖానా వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె పోసి అందులో జీడిపప్పు, కరివేపాకు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, రాగి అటుకులు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మఖానా మిక్స్చర్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే,
మరమరాలతో అటుకులతో చేసుకుంటాం కదా, Yes. సో ఆ కైండ్ ఆఫ్ టెక్స్చర్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే మనం యూజువల్గా రాగి అటుకులు అండ్ అలాగే చాలా సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము. ఫ్లాక్ సీడ్స్ కావచ్చు, లేకపోతే పంకిన్ సీడ్స్ కావచ్చు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అయితే ఫస్ట్లో డ్రై రోస్ట్ చేసుకున్నాం ఫుల్ మకానా, అదిరిపోయింది టేస్ట్. సో ఓవరాల్గా మిక్స్చర్ సూపర్. సో ఇంకొకటి ఏంటి అంటే మనము సీడ్స్ అది ఎక్కువగా ఇంక్లూడ్ చేసాం అండ్ అలాగే లాస్ట్లో ఆ కొబ్బరి ఏదైతే ఇంక్లూడ్ చేసామో దానివల్ల టేస్ట్ అనేది చక్కగా తెలుస్తుంది. సో ఈ రెండు రెసిపీస్ ఏంటంటే చాలా త్వరగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఉత్తప్పం. ఇందులో క్యాబేజ్లో మనకు వైటమిన్ సి అండ్ అలాగే వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీతో పాటు బాడీ మెటబాలిక్ రేట్ని కూడా చక్కగా బూస్టప్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకు డయూరిటిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి యూరిన్ అవుట్పుట్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే మెడికేషన్స్లో ఉంటారో వాళ్ళు కాలీఫ్లవర్ అండ్ అలాగే క్యాబేజ్ని కూడా వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మకానా మిక్స్. ఫుల్ మకానాలో మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ దాంతోపాటు క్రానిక్ కాన్స్టిపేషన్తో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు కూడా ఫుల్ మకానాని రెగ్యులర్గా ఎవ్రీడే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. రెండు రెసిపీస్లో న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి అండ్ హ్యాపీగా తీసుకోవచ్చు. సో మరి థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ నాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అండ్ డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.